పాస్టర్ గారి మీద దేవుని యొక్క వాక్యం మీద ఉంచుతాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చినప్పుడు ఎవరైతే తలగా అడ్డు తిరిగిపోతాం క్యాప్ పెట్టుకున్నాడు. ఓకే, ప్రైజ్ లార్డ్. సరే, అసలు బాప్టిజం ఇచ్చే యోహాను మరణం గురించి మాట్లాడతాం కదా. సో బాప్టిజం ఇచ్చే యోహాను ఏం చేస్తాడంటే హేరోదు పాపం చేస్తున్నాడు ఎక్స్పోజ్ చేస్తాడండి. ఓకేనా? సో హేరోదుకి ఎక్స్పోజ్ చేసినా కానీ హేరోదు ఆలోచించేవాడు ఈ బాప్టిజం ఇచ్చే యోహాన్ని జైల్లో పెట్టాలి లేదు, ఎందుకంటే ఒక భయం ఉండేది. ఓ మై గుడ్నెస్, అది నేను చెప్పాలా? ఓకే సరే, ఇవి డైజెస్ట్ చేసుకోండి, చాలా భయంకరమైన నిజమేది. బాప్టిజం ఇచ్చే యోహాను ఎలా చంపేసారో చెప్పినా మీకు చెప్తాను, ప్రయత్నం చేస్తాను. అయితే ఇలా ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ భార్య ఏం చేసిందంటే బాప్టిజం ఇచ్చే యోహాన్ని జైలు పెట్టించేసింది. హేరోదుకేమో జైల్లో పెట్టారు కానీ చంపడం భయపడేవాడు. ఎందుకు? ప్రజల మధ్య ఆయన ప్రవక్త, దేవునికి సేవకుడు, ఎక్కడైతే ఏమైనా చేస్తే ప్రజలు ఎక్కడ ఏమైనా తిరగబడిపోతారని వాళ్ళు ఉండేవాడు. సో ఏం చేసేవాడు కానీ ఒకరోజు ఏమైపోయిందంటే ఇలా పార్టీ జరుగుతూ ఉంది. పార్టీ జరుగుతున్నప్పుడు ఏమైందంటే ఈ యొక్క హేరోదు యొక్క భార్య యొక్క కుమార్తె ఉంటుందా, తను చాలా బ్రహ్మాండంగా నాట్యం చేసిందండి. నాట్యం చేసి హేరోదు రాజు ఇంకా ఫుల్ ఇన్స్పైర్ అయిపోయి ఏం కావాలమ్మా అని అడిగాడు. వెంటనే తను ఏం చెప్పింది తెలుసా? ఈ బాప్టిజం ఇచ్చే యోహాను యొక్క తలకాయ కావాలని చెప్పింది. కొంతమంది రిక్వెస్ట్లో భయంకరంగా ఉంటాయి. ఎవరైనా మరణాన్ని కోరుకుంటారా? ఎవరిదైనా సరే సాధారణకు సంబంధించిన వాళ్ళే మరణాన్ని కోరుకుంటారండి. ఓకే సరే, మరి బాప్టిజం ఇచ్చే యోహాను యొక్క తలను ఎవరు తీసుకొచ్చేసారంటే హీరో చెప్తారు, వెళ్ళి ఇంకా వాడిని చంపేసానని చెప్తారు. ఇప్పుడు నేర్పిస్తాను. రాజు ఏదైనా మాట విడుదల చేసినప్పుడు ఏమైపోతుంది తెలుసా? అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుందండి. వింటున్నారా? ఇప్పుడు మరి రాజుల రాజు అయినా ప్రభువుల ప్రభు యేసు ప్రభు వారు మాట విడిచినప్పుడు అది జరగకుండా ఉంటుందా? హలో, రెండోదిగా నువ్వు కూడా యేసు ప్రభు ద్వారా రాజుగా చేయబడ్డావు కదా. నువ్వేమి పలికితే అది శాసనం అండి, నువ్వేమి పలికితే అదే వేదం అండి. హలో, ఎలా చెప్పండి? నేను ఏది పలికితే అది శాసనము, నేను ఏది పలికితే అదే వేదము. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితానికి ఆటంకం ఏంటో తెలుసా? నువ్వు పలికే మాటలే. ఇలా చెప్పండి, నీ మాటలు నిన్ను కడతాయి, నీ మాటలు నిన్ను కూల్చివేస్తాయి. సో నీ జీవితాన్ని కట్టాలనుకుంటే నీ మాటల ద్వారా నువ్వు కట్టుకో. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కూడా నువ్వు వెళ్తున్న పరిస్థితి గురించి నువ్వు మాట్లాడక్క, నువ్వు ఏదైతే చూడాలనుకున్నావు అది మాత్రమే నువ్వు పలుకు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఆది కాండంలో మన యేసు ప్రభు వారు చీకట్లో ఉన్నారు కదండి. చీకట్లో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? వెలుగు అని చెప్పాడు. అప్పుడు ఏమైపోయింది? మొత్తం అంతా వెలుగైపోయింది. అంతేగాని ప్రభు వారు ఏం ప్రభు ఎంత చీకటి ఉందని అడిగాడా? మాట్లాడా? నేను నీ పరిస్థితి గురించి నువ్వు మాట్లాడక, నువ్వేమైతే చూడాలనుకున్నావు అది నువ్వు పలుకు. హల్లెలూయా. బ్యాంక్లో డబ్బులు లేవా? బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి చెప్పు, డబ్బులు వస్తాయి. హలో, మీకు తెలుసా ఈ మనీ అనేది స్పిరిట్ అనేది? మనీ వెనకాల స్పిరిట్ ఉంటుందండి. ఆ స్పిరిట్ నువ్వు పిలిస్తే డబ్బులు దగ్గరకు వస్తాయి. ఓకే, సో ఐ ప్రొఫెసై దట్ విత్ ఇన్ దిస్ వీక్ యూ విల్ హ్యావ్ ద మిరాకిల్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అద్భుత రీతిగా నీ అకౌంట్లో డబ్బులు పడును గాక. ప్రైజ్ ది లార్డ్. బిలీవ్ చేయాలంటే కార్యాలు బోల్డ్ జరుగుతాయి మన జీవితంలో. మరి ఈ సంవత్సరం సంపూర్ణంగా సువార్త ప్రకటించాలంటే జాబ్కి వెళ్ళి బిజినెస్ చేసి సంపాదించుకునే రోజులు మనం లేవు. మరి హల్లెలూయా. ఆ ప్రొఫెసర్ దట్ ఎవ్రీవన్ హూ ఇస్ ఆఫ్టర్ ద గాస్పెల్ ఆఫ్ లార్డ్ జీసస్ యూ విల్ హ్యావ్ ద మిరాకిల్ మనీ ఇన్ యువర్ అకౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అద్భుత రీతిగా నీకు ధనము నీ అకౌంట్లో చేర్చబడును గాక. ప్రైజ్ ది లార్డ్. సో సాక్ష్యంతో వచ్చే ఆదివారం వస్తానని నేను భావిస్తున్నాను. ఏమన్నా సరదా వెళ్తున్నాం సార్, నాకు ఏం అర్థం కావట్లేదు, డబ్బులు ఇల్లు కొంతమంది చేతిలో పెట్టి వెళ్ళిపోతారేమో. హలో 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 ఏమో కొంతమంది ప్రభుని జీతులు తీసుకొస్తాడు, వాళ్ళు ఎప్పుడూ జీతులు కనపడడం, మళ్ళీ వచ్చి ఒక కట్టించి వెళ్ళిపోతాడేమో. ఎంత ఉందండి అప్పు? ప్రభు ఒక్కసారి ఇట్లా ఒక 10 లక్షలు చేతిలో పెట్టి వెళ్ళిపోతే ఏం చేస్తాం? హలో, నమ్మండి, ఈ ఈ 6 నెలల్లో జరిగేవి మనుషులకి ఎవరికి అర్థం కాదు, పొరపించే కథలు అందరికీ. హలో, ప్రైజ్ లార్డ్. హలో హలో, నీకున్న బంగారం కేజీగా మార్చబడను గాక. ఇప్పుడు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు మల్టిప్లై చేసి బ్లెస్ చేశాడా? ఓకే, అంటే నువ్వు ఎప్పుడైతే ప్రభుకి నీకు కానుక ఇస్తావో నీ జీవితంలో అదే చూస్తావు అండి. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఆ పసివాడి దగ్గరే పెట్టేసుకుంటే అది మల్టిప్లై అవ్వేవా? చెప్పమా. ఆ పసివాడు తన యొక్క లంచ్ని ఎప్పుడైతే యేసు ప్రభు వారికి ఆఫరింగ్గా ఇచ్చాడో ఏమైపోయింది తెలుసా? 5,000 మంది కంటే ఎక్కువగా తినడానికి అది బ్లెస్ చేయబడిందండి. నీకున్న ధనం నీ చేతిలో ఉంటే అది ఎప్పుడు మల్టిప్లై అవ్వదు, దేవుని చేతిలో పెడితే మల్టిప్లై అవుతుందండి. హల్లెలూయా. నేను అందరిని ఎంకరేజ్ చేస్తున్నాను. ఈ మనీ అనేది ఒక గేమ్ అండి, ఓకేనా? ఫినాన్షియల్గా నువ్వు నేను ప్రాబ్లం ఉండడం ప్రభు యొక్క చిత్తం కాదు. వింటున్నారా? మీరు ఒక ప్రార్థన చేయండి ఇలా ప్రభు ఏం ప్రార్థన చేస్తారంటే, ప్రభు ఈ యొక్క ఆర్థిక విషయంలో నేను చాలా బిగ్ డిఫరెన్స్ చూడాలనుకుంటున్నాను, అసలు ఏమి ఇవ్వాలి నేను అడగండి ప్రభు వారిని. నీకు నచ్చింది ఒక ఆయన నచ్చింది నువ్వు ఇవ్వు. ప్రైజ్ ది లార్డ్. నేను నాకు తెలిసిన ఒక దేవజీలో టెస్ట్ మనీ చెప్తాను. తన అకౌంట్లో కరెక్ట్గా అంత ఎగ్జాక్ట్ అమౌంట్ ఉంది, లైక్ 1 లక్ష ఎంత ఉంది. ప్రభు వారు అన్నారంట, ఆ 1 లక్ష తీసుకుని దేవునికి రాజ్యం కోసం విత్తనం విత్తరా అన్నారంట. అంటే పాస్ట్ గారు అన్నారు, ప్రభు దగ్గర ఓన్లీ 1 లక్ష ఉన్నాయి ప్రభు అంటే. ప్రభు వారు అన్నారంట, అదే అడిగాను కదా అన్నారంట. కొంచెం ఆలోచించాడంట. సరే ఇంకా ప్రభు వారు అడిగితే ఇచ్చేద్దామని ఆ 1 లక్ష ఇచ్చి మొత్తం అకౌంట్ అంతా ఎంపిక చేశారంట, ఓకేనా? అది అయిపోయి ఇలా సర్వీస్ అయ్యి బయటికి వెళ్తున్నప్పుడే ఒక కాలో కానీ పెద్ద ఆయన వచ్చి నాకు ఎందుకు ప్రభు వారు చెప్పారు 10 లక్షలు ఇవ్వమనేసి అని 10 లక్షలు చెల్లిపోయారంట. ప్రైజ్ ది లార్డ్. నేనేమన్నా నువ్వు ఎంత క్విక్గా ఒబీడియంట్ చూపిస్తావో ఇక ఇవ్వడం విషయంలో అంత క్విక్గా నవ్వుతావు చూస్తావా అండి. ప్రైజ్ ది లార్డ్. లోకస్తులాగా ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలా, ఎక్కడ టెన్షన్ పడక ప్రభు వాడు తెలియదు దానికి ఏం కావాలో అని ఖచ్చితంగా చూసుకుంటాడండి. ప్రైజ్ ది లార్డ్. మరి పాస్టర్ గారు మాకు జీవితం పరిస్థితి అలా లేవంటే ఒకసారి నువ్వు ఏం విశ్వసిస్తున్నావు నువ్వు గుర్తు చేసుకో. నువ్వు నిజంగానే యేసు ప్రభువుని వెంబడిస్తున్నావా, లేకపోతే ఆయన వెంబడిస్తున్నాను అన్నట్టుగా పొరపాటును జీవిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. సే జీసస్ ఇస్ మై లార్డ్, జీసస్ ఇస్ మై సేవియర్. సరే, బాప్టిజం ఇచ్చి యోహాను మరణం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సరే, ఇప్పుడు అసలు యేసు ప్రభు యొక్క మాటల్లో ఈ బాప్టిజం ఇచ్చి యోహాను ఎవరు మీకు చెప్తాను, అది చెప్పి నేను ముగించేస్తాను, ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. రిఫ్రెష్ చేసుకుందాం ఒకసారి. ఆయనకు పుట్టుక ఎలా జరిగింది? అద్భుత రీతిగా. రెండోది ఆయన పరిచర్య. అసలు ఆయన వస్త్రాల గురించి ఒక మాట చెప్పనా? ఆయన ఎటువంటి వస్త్రాలు వేసుకున్నాడు అంటే ఒంటి చర్మం కప్పుకునేవాడు, ఓకే? ఆయన తినే ఆహారం ఏంటి తెలుసా? మిడతలు ఇంకా అడవి తేనె. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీకు ఇంకో విషయం చెప్పనా? ఒంటి చర్మము కప్పుకొని ఎవరైతే బ్రతుకుతున్నారో సామాన్య వ్యక్తి అయితే తన ఎముకలన్నీ విరిగిపోతాయండి. ఈ ఒంటి చర్మం ఏమైపోతుంది తెలుసా? మొత్తం ఇలా ఏమంటారు, సింక్రోనైజ్ అయిపోతుంది. లోపల బక్కడు ఎముకలన్నీ ఇరిగిపోతాయి. అంటే బాప్టిజం ఇచ్చి యోహాను యొక్క బాడీ అవుట్ఫిట్ చూసారా? ఐ విల్ హీ వాజ్ విత్ 6 ప్యాక్, ఓకేనా? ఆయన డ్రెస్ ఏంటిది? ఒంటి చర్మము. ఆయన బెల్ట్ పెట్టుకున్నారు. ఏ బెల్ట్ అది? వాట్ ఈస్ బెల్ట్ మేడ్ ఆఫ్? మీరు స్టడీ చేయండి. సో ఎవరైనా మిడతలు తినే వాళ్ళు ఉన్నారా? అడుగు తిని తాగే వాళ్ళు ఉన్నారా? హలో, మిడతలు తినేవాళ్ళు, ఓకేనా? మొహమాట పడకండి. భూమి మీద ప్రాకుతున్నవన్నీ, సముద్రంలో ఉన్నవన్నీ, ఆకాశంలో ఎగిరేవన్నీ నీ కడుపుకి వెళ్ళని ఆశపడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు దేని గురించి మాట్లాడదని చెప్పాను నేను. అసలు యేసు ప్రభు వారు అసలు బాప్టిజం ఇచ్చి యోహాను గురించి ఏం మాట్లాడి చేసుకున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. ఇది కొంచెం పెద్దగా ఉంటుందండి. ఇది ఒకటి చదువుకొని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఫినిష్ చేస్తాను, ఓకేనా? లేవి ఒకసారి రా. మొదటి వచనం నుండి మనం చూసుకుందామా? మత్తయి సువార్త 11వ అధ్యాయం నుండి మొదటి వచనం నుండి సిస్టర్ నుంచి చదువుతూ ఉండు, అందరూ వింటూ ఉండండి. ఓకే, దట్స్ గుడ్. ఎక్కడ ఉన్నామండి? చూడండి, నేను చదువుతాను, మీరు వినండి. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత
వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను. ఓకే, రెండవ వచనం ఉంది. క్రీస్తు చేయుచున్న కార్యముల గురించి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా, ఓకే అని ఆయన అడుగుటకు తన శిష్యులు పంపెను. బాప్టిజం ఇచ్చే యోహానికి ఒక శిష్యుల గుంపు ఉండేది. సో బాప్టిజం ఇచ్చే యోహానికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, తన చెరసాలలో ఉన్నప్పుడు అసలు ఈ యేసు ప్రభువు పరిచయం మొదలు పెట్టేశారు, అసలు ఈయనేనా కాదని ఒక డౌట్ అరైజ్ అయింది. ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి బాప్టిజం ఇచ్చే యోహాను ఏం చేస్తాడే, శిష్యులు పంపిస్తారండి. విన్న ఫాలో అవుతున్నారా? అప్పుడు మనం చూద్దాం అసలు ఏం జరిగిందో. కంటిన్యూ అమ్మా. యేసు వారిని చూచి నేనే అని చెప్పాడా? హలో, క్రైస్తవులు అంటే మీరేంటి, మీరు చెప్తారా? మరి మీరు ఏం చెప్పాలి? ఇది చెప్పాలి. ఏం చెప్పాలంట? యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. ఏంటంటే చదవమా. గుడ్డివారు చూపు పొందుచున్నారు, గుడ్డివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. హల్లెలూయా. ఇదేంటో తెలుసా? హీలింగ్ స్ట్రీమ్స్ లైవ్ హీలింగ్ సర్వీసెస్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హలో, గమనించారా మీరు? హలో, అప్పటి నుంచి హీలింగ్ స్ట్రీమ్స్ అనేది జరుగుతూ ఉండేనండి. హల్లెలూయా. ఈ జూలై 18, 19, 20 ఈ 3 రోజుల్లో కూడా హీలింగ్ స్ట్రీమ్స్ అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతుందండి. హల్లెలూయా. నా యేసు నిజమైన వాడని మేమందరం ప్రూవ్ చేయబోతున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. గుడ్డివారు చూడబోతున్నారు, మూగవారు మాట్లాడబోతున్నారు, కుంటివారు నడవబోతున్నారు, కుష్ఠరోగులు శుద్ధ అవుతారు, చనిపోయిన వారు లేపబడతారు. హల్లెలూయా. ఇవన్నీ మనం చూడబోతున్నామండి. చూసామా? చూడబోతున్నామా? చూస్తూ ఉన్నామండి మనం అందరం. హల్లెలూయా. బాప్టిజం ఇచ్చే యోహాను పంపబడ్డాడు, యేసు ప్రభువు వారు పంపబడ్డారు, మనము కూడా పంపబడ్డామండి. సే ఐ హావ్ బీన్ సెంట్ బై ద లార్డ్. నేను దేవుడి చేత పంపబడ్డాను. హల్లెలూయా. మీరు ఇక హీలింగ్ స్ట్రీమ్స్ కోసం మీరు పని చేస్తున్నప్పుడు అది ఎలా ఉండబోతుందంటే, ఈ వచనాలు చదవరు కదా, దాని తగ్గట్టుగా మీకు జీవితం ఉండబోతున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఏం వచనం అండి? ఓకే. మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఏమిచ్చాను? ఉత్తరం ఇచ్చాను. నెక్స్ట్, వారు వెళ్ళిపోచుడగా యేసు కబా రాకా దబా. ఏనండి, నా వైపు చూడండి. ఆ డోర్ వేసావా? ఇస్ ఇట్ సమ్మర్ అవుట్ సైడ్? ఆస్క్ హిమ్ టు గెట్ ఇన్సైడ్, రైట్? We don't want any sound to be as a disturbance. ఇక్కడ మాస్టర్ ఏమో డిసేబుల్స్ పంపించాడు, యేసు ప్రభువారు నిజమైన రక్షకుడు కాదని. ఓకేనా? సో ఈ శిష్యులు చెప్పేశాడు, ఎవరు? యేసు ప్రభువారు ఏమని? నేనే నిజమైన వాడినని ఈ సూచక్రియలని చూపించేశాడు. ఓకే, దాని తర్వాత మొదలు పెట్టారు యేసు ప్రభువారు. బాప్టిజం ఇచ్చే యోహాను ఎవరు? హలో, నా వైపు చూడాలి. జాన్సన్. నేను ఒకటి చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. నువ్వెంత తోపో ఎంత తురుమో దాని గురించి ప్రభువారు నువ్వు ఉన్నప్పుడు కొన్నిసార్లు చెప్పడం ఇక్కడ శిష్యులు చెప్తున్నాను. హలో, ఐ విష్ దట్ యూ గెట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. నీ గురించి ప్రభువారు ఇతరులు గొప్పగా చెప్పును కాక. హలో హలో, నువ్వు లేనప్పుడు నేను ఎక్కువ చెప్తాడు, నేను ఉన్నప్పుడు కన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, ఇతరుల గురించి నువ్వు మాట్లాడేటప్పుడు, వారి గురించి చెప్పేటప్పుడు వాడిని ఒక సూపర్ హీరోగా నువ్వు చేసి నువ్వు మాట్లాడుతున్నావా, లేకపోతే ఒక కించపరిచిన మాట్లాడుతూ టెస్ట్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, నువ్వు ఇతరుల గురించి ఎప్పుడు మాట్లాడినా సరే వాడిని ఎప్పుడు హీరోగా చూపిస్తూ నువ్వు మాట్లాడు. వింటున్నారా?
హలో, వాళ్ళు బిల్లం చేసి మాట్లాడావు అనుకో, ప్రభు వారు కూడా ఎలానే వస్తారు. ఓకే, అర్థమవుతుందండి? మీ యజమానుడు ఎవరు? సూపర్ హీరో అని చెప్పాలి. మీ పిల్లలు ఎవరు? సెలబ్రిటీస్ అని చెప్పాలి. హల్లెలూయా. అంతేగాని వాళ్ళు ఇద్దండి అతను ప్రభు గారు ఎవరంటే ఇలా అలాంటి ఇలా అని చెప్తారైనా. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు అర్థమవుతున్నాయా? లెట్స్ కంటిన్యూ టు రీడ్. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గురించి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగెను. హల్లెలూయా. నా వైపు చూడండి. జాన్ ద బాప్టిస్ట్ వాజ్ ద సబ్జెక్ట్. అర్థమవుతుందా? బాప్టిజం యోహానుగా సబ్జెక్ట్ తీసుకొని యేసుప్రభు బోధిస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? హలో, నేను అంటానండి, ఎలా అయితే ప్రభు వారి ఇతరుల గురించి అక్కడ చెప్పడం మనం చూసామో, నీ గురించి కూడా ప్రభు వారు చెప్పేదారు గాక. ప్రభు వారు నీ గురించి చెప్తుంటే ఎలా ఒకసారి ఆలోచించు. ఇక్కడ అభిషేక్ వాళ్ళ సిస్టర్స్ ఉంటాయి, అబ్బాయి ప్రణీత్, వాళ్ళు నా పిల్లలు ప్రభు వారు చెప్తే ఎలా ఉంటుంది? ప్రైజ్ లార్డ్. నేను అంటానండి, ప్రభు వారు నీ గురించి మాట్లాడేటప్పుడు అంటే చాలా గర్వంగా మాట్లాడతారు ఆయన. ప్రైజ్ లార్డ్. ఆయన అంటాడు, నా పిల్లలు కావాలా, ఇలా అబ్బిస్ పిల్లలు చూడండి అని చెప్తాడంట. ప్రైజ్ లార్డ్. నేను అంటే ప్రభు వారిని అంటే చాలా చాలా ఇష్టం. ఒకవేళ ప్రభు వారు నీ దగ్గర ఎలా అన్నాడు సార్, ఇలా అన్నవాడేమో. ఎవరు అంతమంది నా మాటలు గాడ్ లవ్స్ యు సో మచ్. ప్రభు వారిని అంటే చాలా చాలా ఇష్టము. హల్లెలూయా. నీ గురించి ఆలోచిస్తున్న ప్రతిసారి అని ఆలోచిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఈ జనరేషన్లో సువార్త చెప్పడానికి నా పిల్లలు ఉన్నారు అంటారు ఆయన. ప్రైజ్ లార్డ్. అంటే పెన్షన్ లేకుండా పల్లెకరాల్లో కూర్చొని ఆయన. నా పిల్లలు మరి అలా పనులు పట్టేస్తారు, సాధారణే వీళ్ళు చూసుకుంటారు అక్కడ. ప్రైజ్ లార్డ్. ప్రభు వారికి అంత నువ్వు ఇష్టము, అంత నమ్మకము. హల్లెలూయా. సే ప్రభువా, నువ్వు అనుకున్న రీతిలో నేను జీవిస్తాను. ప్రైజ్ లార్డ్. అది కంటిన్యూ చేద్దాం. ఎక్కడున్నామా? ఎక్కడున్నామమ్మా? 7వ వచనమా? ఓకే. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గురించి జన సమూహముతో ఇలాగూ చెప్పసాగెను. ఇప్పుడు గమనిద్దాం, నేను చదివేసి ఫినిష్ చేస్తాను. లెట్స్ గో. 1 2 3 గో. ఓకే, చదువుమా. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. మీరు అసలు ఏం చూడడానికి అరణ్యంలోకి వెళ్ళారు మీరు చెప్పండి. ఆ జన సమూహంతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి, మీరు చెప్పిన ఆన్సర్ ఏంటి? ఏం చూడడానికి వెళ్ళారు మీరు? ఇప్పుడు ఎప్పుడు వచ్చిన చదవడు ఎలా ఉంటాడో ఏం చేస్తున్నాడు అనేసి. ఓకే, దట్స్ గుడ్. మీరు చెప్పాలి. ప్రశ్న ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పాలి మీరు. ఓకే, నేనే చెప్తాను సమాధానం. ప్రభు అంటున్నారు రెండుది. మీరు ఏమి చూసారో అరణ్యంలోకి వెళ్ళి ఎవరిని చూసాం? మీరు పంపబడిన సేవకులను చూసాము, మీరు పంపబడిన ఒక అపోస్తులను చూసాము, మీరు పంపబడిన ఒక బాప్టిజం చూసాము, మీకోసం సాక్షి ఉన్న వ్యక్తులను చూసాం మేము. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. గాలి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్తిరి? ఓకే, సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహముల్లో నుందురు కదా. మరి ఏమి చూడ వెళ్తిరి? మీకు ఒకసారి ఆలోచించండి. యేసు డిస్క్రైబ్ చేస్తున్నాడు బాప్టిజం యోహాను గురించి. ఆయన రాజు అండి. ఇప్పుడు రాజు ఎక్కడుంటే అక్కడ ప్రజలు పరిగెడుతూ ఉంటారు కదండి, అంతేనా? అసలు బాప్టిజం యోహాను చూడడానికి రాజుగా కనపడలేదు. కొంతమంది మీలో కూడా చూడడానికి రాజుగా కనపడరు, కానీ ప్రభు వారు ప్రజల్ని నీ దగ్గర పంపిస్తారండి. హల్లెలూయా. రాజరికం అని నువ్వు వేసుకున్న వస్త్రాలు లేదు, నీకు నాకున్న డిఎన్ఏ ఉందండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చైర్ మీద కూర్చున్నా, చైర్ కింద కూర్చున్నా, నువ్వు రాజు బిడ్డవు అంతే. ప్రైజ్ ది లార్డ్. ఇస్తరాకులో తిన్నా, వెండి పళ్ళను తిన్నా, నువ్వు రాజు బిడ్డవే. ప్రజలను అంగీకరించినా, ప్రజలను తృణీకరించినా, నువ్వు ఆ దేవునికి ముద్దు బిడ్డవే. ప్రైజ్ ది లార్డ్. రీసెంట్ స్టేట్మెంట్ నేను చూశాను. వెన్ గాడ్ హెస్ చూసెన్ యు, వై కేర్ ఫర్ అదర్స్ హూ రిజెక్టెడ్ యు ఆ మాట కదమంటే, ప్రభు వారిని ఎంపిక చేసుకున్న తర్వాత రిజెక్ట్ చేసే గురించి ఆలోచించడం ఎందుకు? రిజెక్ట్ చేసే గురించి ఎవరు ఆలోచిస్తారు తెలుసా? టైం ఎక్కువ ఉన్నవాడు, టైం పాస్ చేసేవాడు. బెటరారా? వెన్ యూర్ బిజీ ఇన్ లవింగ్ అదర్స్, హూ విల్ కేర్ హూ ఇస్ హేటింగ్ యూ? నువ్వు ఒకవేళ పాస్ అంటే నువ్వు చాలా పని పాట లేకుండా అర్థం.
హల్లెలూయా. చెప్పండి, నేను నా తండ్రి పనిలో చాలా చాలా బిజీగా ఉన్నాను. తండ్రిని ప్రేమించడంలో, ఆయన ప్రజలను ప్రేమించడంలో ఎవరైనా హేట్ చేసినా, ఎవరైనా డిస్లైక్ చేసినా కొంచెం ఫరక్ नहीं पड़ता. వెంట్రుకని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అపవాది గురించి, వాడికి అనుసరణ గురించి అదే నువ్వు ఆలోచించాలి. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. నేనైతే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మాట్లాడతానండి, ఇది నిజమండి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు దృష్టి ఎప్పుడు కూడా తండ్రి అయిన దేవుని మీద ఉండేదండి. నీ దృష్టి, నా దృష్టి కూడా ప్రభు మీద ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. లోకంలో నాకు కాకులు ఎన్నైనా అరుచుకోనివ్వండి, పట్టించుకోకండి. ఏంటంటే ఇప్పుడు ఈ 6 నెలలు సబాటికి లీవ్ అంట, స్వాత ప్రకటించేసట, పట్టించుకోకండి. వింటున్నారా? ఇంట్లో ఎంకరేజ్ చేయరు కొన్ని విషయాల్లో, పట్టించుకోకండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ 6 నెలల తీవ్రత మనకు తెలుసండి. మనం ఎటైనా మీటింగ్స్ వాళ్ళు అటెండ్ అయితే వాళ్ళు ఇదే మాట చెప్పేవారు. హల్లెలూయా. సో వారి కోసం ప్రార్థన చేయండి. ఈ 6 నెలల్లో మనం చాలా దేవుని కోసం చాలా ఫైర్గా మనం బ్రతకబోతున్నామండి. హల్లెలూయా. ఓకే. సో నాకు తెలిసి వాటికి మీరు అందరూ బ్యాగులు రెడీ చేసుకోవాలి. ఎప్పుడు పాస్టర్ గారు చెప్తున్న పరిస్థితి మీరు రెడీగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతిసారి నీకున్న దాంట్లోనే నువ్వు సరిపెట్టుకోక, అంటే లైక్ కొంతమంది ఇలా కంఫర్ట్ జోన్ పెట్టేసుకుంటారు. ఓకే, లైక్ ఈ ఆహారం ఉంటే నేను తింటాను, ఈ స్థలం ఉంటే నేను పడుకుంటాను, ఈ వస్తువులు ఉంటే వేసుకుంటాను. అసలు నీకు అలాంటి థాట్ ప్రాసెస్ ఉండకూడదండి. ఓకేనా? కడుపు నిండా అన్నం ఉన్న అన్నం లేకపోయినా దేవుని చిత్తం చేస్తున్నావా, అదే నీ జీవితంలో గొప్ప లాభ్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు కోసం అలా హంగ్రీ గొప్పతనం వేరండి, అది వర్ణించుకోలేము. కానీ అర్థమైందా? నీకు కడుపు మండుతూ ఉండాలి, అన్నం దొరకకూడదు ప్రభుని బట్టి, దానికున్న మజా వేరండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు డైటింగ్ చేసి కడుపు మార్చుకుంటావు, దాంట్లో ఏ మజా ఉంటుంది నేను చెప్తున్నా. ఎప్పుడు తినాలి పరిగెడుతూ ఉంటావు. కానీ నువ్వు ప్రభు కోసం నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు నీకు కడుపు మండుతూ ఉంటుంది కదా, దానికి వచ్చే మజా నువ్వు దేని కూడా వర్ణించలేడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దట్స్ గుడ్. మెనీ టైమ్స్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు, నాకు పరిచయ నిమిత్తం వెళ్ళినప్పుడు కొన్ని సౌకర్యాలు చాలా విరుద్ధంగా ఉంటాయన్నమాట. ఐ సే థ్యాంక్ ద లార్డ్ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. అర్థమవుతుందా? మేము ఒకసారి ఒడిశాకి వెళ్ళాం. ఆ టైంలో ఒక బాత్రూమ్ చూడాలి, మై గుడ్నెస్, రబహస రక దబ. నేను ఒక్కటే కదా వెళ్ళింది, నేను చాలము సురేష్, నాకు దెయ్యాలు కూడా అటువంటి బాత్రూమ్కి వెళ్ళమనుకుంటాను, అంత భయంకరంగా ఉండే. బట్ యూ బిలీవ్ మీ, అక్కడనే బాత్రూమ్కి వెళ్ళి ఆడమే స్నానం చేస్తాం. ఐ సెడ్ ఓ మై గుడ్నెస్. హల్లెలూయా. నేను అన్నాను, అసలు కష్టాలని మనకు తెలియవండి, మన పితరులు పడ్డ కష్టాలు మై గుడ్నెస్ అసలు వర్ణించలేమండి. అంటే ఎక్స్ప్రెస్ మనకు రాదనుకో, ఆ ఎక్స్ప్రెస్ మనకు రాదండి. ఆకలేస్తున్నా ఇలా అంటే ఒక ఆకుల పక్షులు ఇచ్చి నీకు పెడతాయి. కానీ జస్ట్ ఇది నేను అంటాను, నువ్వు ఎక్స్పీరియన్సే నేర్చుకోవడం కన్నా రెవల్యూషన్తో నేర్చుకుంటే దానికుండా నువ్వు వెళ్ళక్కర్లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఏసన్న గారు ఎంతమంది తెలుసండి? ఏసన్న గారు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అన్నం తింటా ఉన్నప్పుడు ఆ ఇంటి యజమాని వచ్చి అన్నం ఉమ్మేసాడు. నన్ను ఏం చేశారు సార్, అనలేదైనా ఆ అన్నాన్ని కలుపుని తినేసారండి. రేపు రోజు ఏమైపోయింది సార్, ఆ కుటుంబం అంతా రక్షణలోకి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఇంకో దైవజనుడు మీకు చెప్తాను, పాపం ఆయన ఆహారం కోసం వెళ్తామంటే ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తాయి, నీకైనా పెట్టంగానే పెంటలో పడేసాను, పెంటలో పడేసారంట. ఆ దైవజనులు వీళ్ళు ఏం చేశారు సార్, ఆ పెంటలో కూడా అన్నం తింటా ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ టైం ఏమైంది సార్, ఆ కుటుంబం రక్షణలోకి వచ్చేసిందండి. ఇంకా నేను చెప్తాను అలాంటి. మూడవదిగా ఎవరు చెప్పడం, రహాల బాందే హెలే పోసోకోరాదట బాందే. ఈయన మన భక్తికి ఎంతమంది తెలిసిన భక్తి సింగ్. ఆ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేసేసా, విషం పెట్టి చంపేద్దామని విషం పెట్టేశారంట. అయ్యగారు ఏం చేసేస్తా మన్నలాగా తింటా ఉన్నాడు, ఏం కాలేదంట. వీళ్ళు వచ్చి మోకాలు వేసి నిజంగా నువ్వు ప్రకటిస్తాను వేసుకుని నిజమైన దేవుడు చెప్పి వెళ్ళిపోయారంట. హల్లెలూయా. ఎందుకంటే ఆ అన్నం తిని చాలా మంది చనిపోయారు, కానీ ఈయన పాస్టర్ గారు తింటా ఉంటే చనిపోలేదంట. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందా? మన లైఫ్ నార్మల్ లైఫ్ కానీ సూపర్ న్యాచురల్ లైఫ్ అండి. ఓకే, ఇప్పుడు నేను ప్రవచిస్తున్నాను, నీకు వ్యతిరేకంగా ఏది నీకు చేయాలనుకున్నా నీకేం కాదండి. వింటున్నారా? పొరపాటున ఏదైనా పెట్టేస్తున్నారా, ప్రభా నీ స్తోత్రం అని ఆత్రంగా తినేసి నీకేం కాదు. ప్రైజ్ ది లార్డ్. నో మోర్ రన్నింగ్ స్టమక్స్ ఇన్ జీసస్ నేమ్, నో మోర్ ఫుడ్ పాయిజన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సో ఆఖరిగా ఇంకోటి చెప్తాను కదా, నేను ఐ వాస్ థింకింగ్ అబౌట్ టు షేర్ హూస్ టెస్టిమనీ.
ఓకే, ఐ రిమెంబర్. సో లెట్స్ కంటిన్యూ. ఏడున్నాం మనము? ఎన్నో వచ్చినాం అండి? ఓకే, కంటిన్యూ టు రీడ్. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని కబహ రఖ హే హే హా 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 హా. నేను చూస్తాను, మీరు చూస్తే బాగుంటుంది అది. అవును కానీ ప్రవక్తన? అవును కానీ పాస్టర్ గారా? పాస్టరే కానీ సెల్ లీడరా? సెల్ లీడరే కానీ అంటే గాడ్ ఈస్ సీయింగ్ సంథింగ్ బియాండ్ యువర్ ఆఫీస్. అర్థం చేసుకోండి, నువ్వు చేస్తున్న పని కన్నా దేవుడు చాలా బియాండ్గా చూస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అర్థమవుతుందా? జోనతన్ ఎవాంజలిస్టే కానీ అంటే ఎవాంజలిస్ట్ అంటే మనకి చాలా హై లెవెల్, మనకి ఎవాంజలిస్టే కానీ మీకు అర్థమైతే బాగుండండి. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే అంటే ద సైట్ ఆఫ్ గాడ్ యు ఆర్ సో ఇంపార్టెంట్ దెన్ ద వర్క్ యూ డూ. దేవుని యొక్క దృష్టిలో నువ్వు చేసే పని కన్నా నువ్వు చాలా విలువైన వ్యక్తి అండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కంటిన్యూ. ప్రవక్త కంటే గొప్పవాడినని చెప్పుచున్నాను. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు బాప్టిజం ఇచ్చి యోహాను గురించి చెప్తున్నారు సార్. ప్రవక్తే కానీ ప్రవక్త కంటే గొప్పవాడు అండి. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని గూర్చి రాయబడెనో అతడే ఈ యోహాను. ప్రైజ్ ది లార్డ్. మీరు అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభు కూడా ఈ బాప్టిజం ఇచ్చే యోహాను ఎవరంటే బైబిల్ గ్రంథం తిరిగేసాడండి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు కూడా ఎవరంటే నువ్వు తిరగాల్సింది తెలుసా? బైబిల్ గ్రంథం, నీ జీవితం కాదండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, వేరే బట్ రోడ్ అప్ అండి. కంటిన్యూ. స్త్రీలు కనిన వారిలో బాప్టిజం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో నేను చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. బాప్టిజం ఇచ్చు యోహానుగా టెస్టిమనీ ఇస్తున్నారు. స్త్రీలు కన్నారా? ఈ స్త్రీలు కన్నా వారందరిలో కన్నా ఎక్కువ ఎవరున్నారు? ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? నెక్స్ట్ వర్స్. అయినను రాక. చూడండి, ప్రవక్తే కానీ ప్రవక్త కన్నా గొప్పవాడు. ఇప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను గురించి ఏం చెప్తున్నాడంటే స్త్రీల కన్నా వాళ్ళందరికన్నా మనము ఆది కాండం నుంచి యోహాను వరకు చూస్తే అందరూ స్త్రీల ద్వారా వచ్చారండి. కానీ వీళ్ళకన్నా బాప్టిజం ఇచ్చి యోహాను కన్నా గొప్పవాళ్ళు. ఇప్పటి వరకు బాప్టిజం ఇచ్చి యోహాను ఎంత గొప్పడు మీకు చెప్పాను కదా. ఇప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను కన్నా గొప్పవాళ్ళు అని చెప్తాను. చదవమా. అయినను ఎక్కడంట? పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు ఎవరికంటే బాప్టిజం ఇచ్చి యోహాను కంటే గొప్పవారు. మీకు అర్థం చేసుకోండి, బాప్టిజం ఇచ్చే యోహాను కన్నా మనం గొప్పవాళ్ళమండి. వింటారా? అంటే ఈయన లైఫ్, ఈయన డెత్, ఈయన జీవితం కన్నా దేవుని యొక్క దృష్టిలో మనం చాలా చాలా గొప్పవాళ్ళమండి. ఎవరైనా అర్థమవుతుందా? మీరు ఇప్పుడు కంపేర్ చేసుకోగలుగుతున్నారా? ఇప్పుడైనా జాన్ ద బాప్టిస్ట్ చూసినప్పుడు సారీ యూ డిడ్ హ్యావ్ వాట్ ఐ హ్యావ్ అని చెప్పండి. ఎందుకంటే బాప్టిజం ఇచ్చే యోహానులో దేవుని లైఫ్ లేదండి. బాప్టిజం ఇచ్చే యోహానులో దేవుని యొక్క స్పిరిట్ లేదండి. నీకు నాకైతే దేవుని యొక్క లైఫ్ మనలో ఉంది. నీకు నాకైతే దేవుని యొక్క ఆత్మ మనలో ఉందండి. అంటే బాప్టిజం ఇచ్చే యోహాను అంత గొప్పగా పరిచయం చేస్తే దేవుని యొక్క జీవము, దేవుని యొక్క ఆత్మ అండ్ నామం కలిగి ఉన్న నువ్వు నేను ఎంత గొప్పగా చేయని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి అర్థమవుతుందా? అంటే దిస్ జనరేషన్ ఈస్ ద బ్లెస్డ్ జనరేషన్ అండి. ఎవరికి లేని అన్ని మనకు వచ్చాయండి. హల్లెలూయా. బాప్టిజం ఇచ్చే యోహాను వాక్యం చెప్పిన ఓన్లీ అరణ్యంలోకి వెళ్ళేది, కానీ నువ్వు నేను ప్రసంగించే ప్రసంగము మొత్తం ప్రపంచంకి వెళ్ళును గాక. ఎవరు అర్థమవుతుందా? సే ఐయామ్ గోనా డూ ద బెస్ట్ ఇన్ మై లైఫ్. కంటిన్యూ మా. బాప్టిజం ఇచ్చే యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యములో బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు
దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించి వచ్చిరి. ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసు ఉంటే రాబో ఏలియా ఇతడే. ప్రైజ్ లార్డ్. ఓ మై గుడ్నెస్, చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత ఆలోచిద్దాము. సో ఎట్ ది ఎండ్ నేను ఏం చెప్తానంటే, బాప్టిజం ఇచ్చే యోహాను కన్నా మనము గొప్పవారము. ఇప్పుడు బాప్టిజం ఇచ్చే యోహాను చేసిన పరిచర్య కన్నా నువ్వు నేను పరిచర్య చాలా గొప్పగా చేయాలండి. ప్రైజ్ లార్డ్. ఏమైనా అర్థమవుతుందా? సరే, ఇది చెప్పాలో చెప్పకూడదు అనుకున్నాను కదా, నేను చెప్తాను. యేసుప్రభుని చూశారు కదా, యేసుప్రభుని చూసినప్పుడు అడిగారు ప్రజలు, నేను బాప్టిజం ఇచ్చే యోహానా అన్నారు. ఒకసారి ఆలోచించండి దీని గురించి. అంటే బాప్టిజం ఇచ్చే యోహాను ఎవరిలాగా బ్రతికాడంటే యేసు ప్రభులాగా బ్రతికాడండి. అసలు ఈ యొక్క నీడనే రియాలిటీ కోసం అంతలా కష్టపడతావు అంటే రియల్గా నువ్వు ఎంత ఈజీగా ఆయన కోసం బ్రతకాలి. హలో, ఎవరు అర్థమైందా? అసలు పాత నిబంధనల వ్యక్తి యేసు ప్రభు కోసం అంత వైఖరిగా బ్రతికితే నూతన నిబంధనలు నువ్వు నేను ఎంత వైఖరిగా బ్రతకాలి. లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్. తండ్రి, ఎలా అయితే బాప్టిజం ఇచ్చే యోహాను మీ కోసము, మీకు మార్గం కోసము ఎలా అయితే ప్రయాసపడి తనకున్న పరిచర్య అంతా ఎలా అయితే అకాంప్లిష్ చేశాడో, మేము కూడా నాయన సంఘం ఎత్తపడడానికి చేయవలసిందని మేమందరము చేయదుముగాక. దట్ ఇస్ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు లేకపోతే ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు ఎవరైనా సరే యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించలేదు అనేవారు నా తర్వాత ఒక మాట మీరు చెప్పండి. మీరు దేవునిగా జీవం పొందుకుంటారు మరియు రక్షింపబడతారు. ఓకేనా? సరే. యేసు ప్రభువా, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేపబడ్డావని హృదయపూర్వకముగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా నేను ఒప్పుకుంటున్నాను. నా జీవితానికి నీవే రక్షకుడు అని, ప్రభువు అని అంగీకరిస్తున్నాను. ఆమేన్. సో నేను మీకోసం ప్రార్థన చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ యొక్క మాటలు ఒప్పుకున్నవారునైనా మీ యొక్క నామము చేత మీ యొక్క ఆత్మ చేత ముద్రింపబడుదురు గాక. వారి జీవితంలో గొప్ప కార్యములు కూడా చూచారు గాక. సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసు ప్రభు వారి పేరిట ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఓకే, మనం మన యొక్క ఆఫరింగ్స్ మనం తీసుకుందామండి. ఎస్ మా ప్లీజ్ పాస్.